ఉంటుంది. కాంగ్రెస్ ఒక విజయం మాదే అంటుంది. ఓట్ షో చేసిన రాహుల్ గాంధీ బహిరంగంగా ఒక బోర్డు పెట్టి మరి చూపిస్తున్నాడు. ఏమండి ఇక్కడ బీజేపీ బీహార్ లో కూడా బీజేపీ తప్పకుండా వస్తుంది. మోడీ గారు మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు. మోడీ గారికి ఎంత అందరూ ఆహ్వానం పలుకుతున్నారు, ఆశీర్వచనాలు ఇస్తున్నారు. మోడీ గారే కనుక భారతదేశంలో లేకపోతే మా పరిస్థితి ఎలా ఉండేది? కరోనా టైంలో కానీ ఈ యుద్ధ వాతావరణం ప్రపంచం మొత్తం అంతా యుద్ధ వాతావరణం ఉన్న యుద్ధాన్ని శాంతియుతంగా ఈయన సమర్థించుకుంటూ వచ్చే సమర్థమైన నాయకుడు ఉన్నాడు ఇండియాలో, భారతదేశంలోని అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బీహారే కాదు తెలంగాణ కూడా మరి ముఖ్య నాయకులందరూ కూడా వెళ్ళటం జరుగుతుంది. పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఆంధ్ర నుంచి కూడా వెళ్ళి ప్రచారం చేసి రావటం జరిగింది. కాబట్టి మాకు అందరూ చెప్పడం ఏంటంటే తప్పనిసరిగా వచ్చే పథకాలు అవే, ఇచ్చేది వాళ్ళే, చేసేది బీజేపీయే. కాబట్టి ఇక్కడ మా నాయకుడిని కంపల్సరిగా గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. బీహార్లో ఎన్నికల్లో తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. ప్రజలు చాలా ఆలోచించి ఓటేస్తారు. తప్పకుండా పూర్తి మెజార్టీతో వస్తుందని అందరూ భావిస్తున్నారు. మేము కూడా అదే చక్కగా ఉండితని ఆలోచిస్తాం. బీహార్ ఎన్నికలు ఆల్రెడీ మనం పూర్తి స్థాయిలోని ప్రచారం చేసుకోవడం జరిగింది. బీహార్ ఎన్నికల్లోని ఇప్పటికే పూర్తిగా రిజల్ట్స్ కూడా బయటికి వచ్చే అవకాశం ఉంది. మనం ప్రజల్లోకి వెళ్ళి ప్రజల నాడి తెలుసుకున్న తరుణంలోని బీహార్లోని కంపల్సరీగా మనం బీజేపీ ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రజలు మూడోసారి నరేంద్ర మోదీ గారిని ఆదరించినట్టే బీహార్లో కూడా మళ్ళీ మా ఎన్డీఏ కూటమిని అధికారంలోకి రాబోతోంది. రాహుల్ గాంధీ ఆయన ఏదేదో రాజకీయ ఆరోపణలు వేస్తూ సరైన ఆధారాలు లేకుండా ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నించిన బీహార్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. నిన్న చూసాం, రికార్డ్ స్థాయిలో పోలింగ్ కూడా జరిగింది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారు. ఖచ్చితంగా బీహార్ ఎన్నికల్లో విజయం మాత్రం భారతీయ జనతా పార్టీకే లభిస్తుంది. పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలియజేస్తా ఉన్నాము. భారతదేశం మొత్తము కూడా నరేంద్ర మోడీ గారి వైపు చూస్తూనే ఉంది. రానున్న 30-40 సంవత్సరాల వరకు కూడా భారతీయ జనతా పార్టీకి తిరుగులేదు. ఖచ్చితమైన విజయం బీహార్లో విజయ కేతనాన్ని భారతీయ జనతా పార్టీ ఎగరవేస్తుంది.